కంచుకోటకు మరింత బలాన్ని చేకూర్చండి. తూర్పు గోదావరి, రాజమండ్రి రూరల్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉన్న కడియం మండలంలో టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుచున్న సభ్యత్వ నమోదు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు కడియం మండలం కడియపులంకలో రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ బోడపాటి గోపి ఆధ్వర్యంలో జరుగుచున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎలుగుబంటి రఘురాంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండల నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలోకి తీసుకువెళ్లాలని కోరారు. టీడీపీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే అనేక సంక్షేమ పథకాలను సభ్యత్వ ద్వారా అర్హులైన వారందరికీ వర్తిస్తాయని సభ్యత నమోదు వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, బూరసు వెంకటేశ్వరరావు, సత్తివెంకటగిరి, బండి నాగమణి, ఐటీడీపీ సభ్యులు పడమట వరప్రసాద్, వడ్లమూడి రాజేష్, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఈ నమోదు చేయిస్తే వాళ్ళకి ఎన్ని లాభాలు రాకుండా చూపించారు. అది నమోదు చేయకుండానే ఆ సబ్జెక్ట్ ఉంటేనే 100 రూపాయలు పెట్టుకుంటుంది. 5 లక్షలు ఎంతో నుంచే కాదు, ఏదైనా జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు నుంచి ఉంటుంది. దానికి మధ్యకి వచ్చింది పోయి చనిపోవడం కూడా 10,000 ఇస్తాను ఆ పేదోడికి. ఇదే కాకుండా ఈ డాక్టర్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ వాటికి వెళ్తే ఆయనకి ఏ రకమైన రాయితీ ఇవ్వాలో ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే ముందు ఫస్ట్ తెలుగుదేశానికి సభ్యత్వ పాటు కావాలి. నాన్నగారు చెప్పింది అలాగే మన ప్రభుత్వం మీరు గతంలో చూశారు. ఆవేళ మన గోరెంట్ల బుచ్చయ్య గారి ద్వారా అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కడియం మండలంలో కడిపులం గ్రామంలో జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా నూతన ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వం ఇవాళ చాలా ఘనంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మనందరికీ తెలుసు రాజమండ్రి రూరల్లో కంచుకోటని, అదేవిధంగా కడియంలో కూడా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏళ్ల తరబడి పార్టీని కొట్టుకొస్తూనే ఉన్నారు. ఈసారి మెంబర్షిప్లో కార్యకర్తలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి కూడా ఉపాధిలో కానీ విద్యలో కానీ భరోసా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక దృఢ సంకల్పంతో ఈ మెంబర్షిప్ డ్రైవ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అండగా ఉండాలని, అన్ని ఆస్పెక్ట్స్ అండగా ఉండాలని ఈ నూతన మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తకి ప్రమాదం జరిగితే 5 లక్షల బీమా ఉంది. అదేవిధంగా ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు మట్టి ఖర్చులు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళ పిల్లలకు కానీ విద్యలో కానీ ఉపాధిలో కానీ రేపొద్దున చేయూత ఇవ్వబోతున్నారు. వీళ్ళందరికీ కూడా వారి అర్హతలు బట్టి అవకాశాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా కార్యకర్తకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఆరోగ్యశ్రీ రాని సమస్యలకి వాళ్ళు వైద్యం చేయించుకున్నప్పుడు మెంబర్షిప్ ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాబోతుంది. అదేవిధంగా తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అయ్యే ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసా, నాయకులుగా లోకల్ నాయకులు, అదేవిధంగా మన ఎమ్మెల్యే